స్టార్ హీరో, లక్షల మంది అభిమానులు. ఆయనకు ఏకంగా ఛాలెంజింగ్ స్టార్ గా పిలుచుకుంటారు ఫ్యాన్స్. అలాంటి కన్నడ స్టార్ హీరో అక్రమ సంబంధం వ్యవహారం అభిమానిని హత్య చేసే వరకు వెళ్ళింది. తన అభిమాన హీరో మ్యారేజ్ అయిన లవర్ తో కలిసి ఉండటాన్ని తట్టుకోలేని ఓ ఫ్యాన్ పెట్టిన మెసేజ్ తో దర్శన్ అతని లవర్ లైఫ్ యూటర్న్ తీసుకుంది. కట్ చేస్తే మ్యాటర్ కోర్టు మెట్లెక్కింది. క్రైమ్ థ్రిల్లర్ ని తలపించే రియల్ స్టోరీ ఇప్పుడు కర్ణాటకతో పాటు దేశంలో హాట్ టాపిక్ అయింది. అభిమాని హత్య కేసులో కన్నడ స్టార్ హీరోకు కష్టాలు. దర్శన్, అతని లవర్ పవిత్రతో పాటు 15 మందిపై కేసులు. భార్యను వదిలేసి హీరోయిన్తో సహజీవనం. కన్నడ స్టార్ హీరో దర్శన్ మర్డర్ కేసులో జైలు పాలయ్యాడు. అతని లవర్ పవిత్ర గౌడతో పాటు 15 మందిని అరెస్టు చేశారు పోలీసులు. హీరో దర్శన్ కు 25 ఏళ్ల క్రితం విజయలక్ష్మి అనే మహిళతో మ్యారేజ్ అయింది. ఆమెతో సఖ్యత లేక అప్పట్లో నిఖిత అనే నటితో దర్శన్ సహజీవనం చేయగా భార్య ఫిర్యాదుతో కొన్నాళ్లు కన్నడ సినీ పరిశ్రమ నిఖితను బ్యాన్ చేసింది. అయినా కొన్నాళ్లు ఆమెతో ప్రేమాయణం నడిపించి సైలెంట్ అయ్యాడు దర్శన్. ఆ తరువాత కూడా ఆయన పలువురు హీరోయిన్లతో డేటింగ్ చేసినట్లు వార్తలొచ్చాయి. అది ఓల్డ్ స్టోరీ. అయితే ఇప్పుడు దర్శన్ లైఫ్ లోకి పవిత్ర గౌడ ఎంట్రీ ఇవ్వడంతో కొత్త ఎపిసోడ్ మొదలైంది. సీరియల్ ను మించిన స్టోరీతో దర్శన్ కోర్టు మెట్లు ఎక్కే వరకు వెళ్ళింది. పవిత్ర గౌడతో సహజీవనం చేస్తుండటం వల్లే తమ అభిమాన హీరో జీవితం నాశనమవుతోందని రేణుకా స్వామి అనే అభిమాని భావించాడు. ఆమె వల్లే భార్యను దర్శన్ దూరం చేసుకున్నాడని పవిత్ర గౌడకు రేణుకా స్వామి వార్నింగ్ మెసేజ్లు పెట్టినట్లు తెలుస్తోంది. రేణుకా స్వామి మెసేజ్లను కొన్నాళ్లు లైట్ తీసుకున్న పవిత్ర ఫైనల్ గా దర్శన్ కు చెప్పేసింది. ఆయన కూడా కొన్నాళ్ల పాటు వెయిట్ చేసి తరువాత రేణుకా స్వామికి వార్నింగ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. తన అభిమాన సంఘం నాయకులతో రేణుకా స్వామిని బెంగళూరులోని ఓ గోడౌన్ కు రప్పించి దాడి చేసి చంపినట్లు పోలీసులు అభియోగాలు మోపారు. రేణుకా స్వామి డెడ్ బాడీని దగ్గరలోని ఓ చెరువులో డంప్ చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసిన పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి. రేణుకా స్వామిని హత్య చేసిన సమయంలో దర్శన్, పవిత్ర గౌడ ఘటనా స్థలంలోనే ఉన్నట్లు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించినట్లు చెబుతున్నారు పోలీసులు. సేమ్ టైం అక్కడ దర్శన్ కారు ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శన్, పవిత్ర గౌడతో పాటు పలువురిని అరెస్టు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు వారంతా వారం రోజుల రిమాండ్లో ఉన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సీన్ కన్స్ట్రక్షన్ కూడా చేశారు. పోలీస్ ఇంట్రాగేషన్ సమయంలో రేణుకా స్వామి హత్యతో తనకెలాంటి సంబంధం లేదని దర్శన్ వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు పోలీసుల విచారణలో నటి పవిత్ర గౌడ కన్నీరు పెట్టుకుందని చెబుతున్నారు. తాను చేసిన పొరపాటు వల్లే ఇదంతా జరిగిందని, రేణుకా స్వామి తనకు అసభ్య మెసేజ్లు పంపేవాడని, ఆ విషయాన్ని దర్శన్ కు చెప్పి తప్పు చేశానంటోంది పవిత్ర. ఒకవేళ రేణుకా స్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే ఈ పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.